హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శంషాబాద్కి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మంచి ఫామ్ ప్రాజెక్టులు తీసుకొని వచ్చాను మీకోసం. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అందుబాటు ధరలలో ఉంటుంది. సో ఇది శంషాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గజం కేవలం 5,000 మాత్రమే చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నేను వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పుడు మనం ఒక ఫామ్ ప్రాజెక్ట్ కూడా చూద్దామండి లోపల. ఈ ఫామ్ ప్రాజెక్ట్లో వచ్చేసి చాలామంది కస్టమర్స్ ఆల్రెడీ ల్యాండ్ తీసుకొని వీళ్ళు అది కట్టుకున్నారండి, ఫామ్ హౌస్లు కూడా కట్టుకున్నారు. సో మోడల్ హౌస్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో లోపల ఒకసారి చూద్దాం మనం. ఒక కస్టమర్ 1/2 ఎకరా తీసుకొని ఆల్రెడీ ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారండి. సో ఇప్పుడు అది కూడా చూద్దాము. బయట అయితే ఎంట్రన్స్ చూడండి ఎట్లుందో. మనకు గేట్ కూడా ఈ విధంగా ఇచ్చినారు, చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉంటుంది. సో లోపల ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి KMR గ్రీన్ ఎవెన్యూస్ అండి. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఫామ్ ప్రాజెక్ట్లో కూడా బోర్ వేసుకున్నారండి. సో 200 ఫీట్లోనే మనకు వాటర్ అయితే ఫుల్గా పడింది. సో ఇక్కడ కొన్న ప్రతి ఒక్కరు కూడా బోర్ లేపించుకున్నారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా కూడా ఫామ్ ల్యాండ్స్ ఎందుకు తీసుకుంటారండి, మంచిగా చెట్లు పెంచుకొని గ్రీనరీ ఎంజాయ్ చేయాలనేసి. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 24 గంటలు వాటర్ సౌకర్యం ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ నేల చూసుకున్నట్లయితే ఇది ఎర్రమట్టి నేల అండి. ఒకసారి చెట్లు కూడా చూడండి ఎంత హెల్దీగా ఎదిగినాయో అసలు. ఈ ఫామ్ ప్రాజెక్ట్ చూసారు కదా, లోపల అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టారండి. సో చెట్లు కూడా ఎంత హెల్దీగా ఎదిగినాయో చూడండి. చిన్న చిన్న చెట్లకు కూడా చెట్ల నిండా ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు HMDA R1 జోన్లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ధర వివరాలతో పాటు మీకు లొకేషన్ హైలైట్స్ కూడా చెప్తానండి. లొకేషన్ కూడా ఒకసారి చూడండి. శంషాబాద్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే బెంగళూరు హైవే కొత్తూరు నుంచి కూడా మనం ఒక 10 మినిట్స్లో ఈ ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకోవచ్చు అండి. షాద్ నగర్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. సో మీరు చుట్టూ చూసుకున్నట్లయితే కూడా సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది మన ప్రాజెక్ట్ అయితే. ఇక్కడ మీరు ప్లాట్ తీసుకోవటంలో మీకు 2 లాభాలు ఉంటాయండి. మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఫామ్ హౌస్ కట్టుకొని ఉండటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కరెంటు కావచ్చు, వాటర్ కావచ్చు, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. సిటీకి దగ్గరలో కూడా ఉంటాము. సో అలా కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టాలి అనుకుంటే కూడా ఇది మంచి ప్రాజెక్ట్ అండి. అసలు సిటీకి దగ్గరలో ఇంత తక్కువ బడ్జెట్లో అనేది ఇప్పటి వరకు నేనైతే, మీరు చాలా ఫామ్ ప్రాజెక్టులు చూసుంటారు కానీ ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇది R1 జోన్లో ఉంటుందండి. సో మీరు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనుకున్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్లాట్స్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నా నేను చెప్పటం కాదండి, ఒక్కసారి మీరైతే సైట్ విజిట్ చేయండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సో ఆ విధంగా ఉంది మనకి ఇది ప్రాజెక్ట్ కూడా. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ అంటే చాలా మంది సెక్యూరిటీ పరంగా ఆందోళన చెందుతూ ఉంటారు. సో మీరు ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే అలాంటి డౌట్స్ కానీ భయాలు కానీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రిజిస్టర్డ్ అసోసియేషన్ వాళ్ళే ఇది మొత్తం కూడా చూసుకుంటారండి. మెయింటెనెన్స్, సెక్యూరిటీ అనేది అసోసియేషన్ వాళ్ళు మాత్రమే వాళ్ళే చూసుకుంటారండి మొత్తం కూడా ఇక్కడ. సో మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2 అండి. ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఫేజ్ 3లో ఇప్పుడు 6 ఎకరాల్లో ఫేజ్ 3లో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో మొదట తీసుకునే 10 మంది కస్టమర్లకి EMI సౌకర్యం కూడా కల్పిస్తున్నారండి. సో అలాగే 50% అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు. చాలామంది అంత అమౌంట్ పెట్టి కొనలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మొదటగా బుక్ చేసుకున్న 10 మంది కస్టమర్లకి మాత్రం EMI అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసింది ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 అండి. అలాగే ఫేజ్ 3 కూడా మీకు వెనకాల కనిపిస్తుంది కదా, అదే 6 ఎకరాల్లో ఉంది. సో అది కూడా ఒకసారి చూడండి. ఈ విధంగానే అది కూడా మొత్తం డెవలప్ చేస్తారండి. ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుందండి. సెక్యూరిటీ పరంగా అయితే మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశారండి. సో అది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఒకసారి. సౌకర్యాలు కలిగి మంచి లొకేషన్లో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్లో ఫ్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి. ఇలాంటి ప్రాజెక్టులు చాలా తక్కువ వస్తుంటాయి కాబట్టి
సో ఇలాంటి ఫ్లాట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు ఇంకొక కస్టమర్ కూడా తీసుకొని కట్టుకున్నారు. సో లోపల అది కూడా ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. మీకు ఓపెన్ ల్యాండ్ చూపిస్తే ఒక ఐడియా ఉండదనేసి నేను కస్టమర్ది చూపిస్తున్నానండి ఇప్పుడు. సో మనకు ఏ విధంగా అయితే లోపల ప్లాన్ మీకు ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది కూడా చాలామంది ఏంటంటే చెట్లు పెట్టి వదిలేస్తారు. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు అలా కాదండి, మీకు చెట్లు కూడా ఆల్రెడీ ఎట్లా ఎదిగినాయో చూడండి. వాళ్ళు చాలా తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ చెట్లకైతే ఫ్రూట్స్ చూడండి, చిన్న చిన్న చెట్లకు కూడా చెట్ల నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు అన్ని రకాల పండ్ల చెట్లతో పాటు డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తారండి. సో ఈ విధంగా ఆల్రెడీ చెట్లు కూడా మొత్తం ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుందండి మీకు. సో ఇక్కడ మీరు చెట్లు చూసుకున్నట్లయితే చాలా పెద్ద చెట్లు ఇచ్చినారు. సో ఈ చెట్లను చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. పైగా ఇక్కడ ఉండేది ఎర్రమట్టి నేల అండి, మట్టి చాలా బాగుంటుంది. సో మనకు 24 hours వాటర్ ఉంటాయి, డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి మీరు చెట్లు కూడా ఏ విధంగా ఎదిగినాయో కూడా మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడున్న బిజీ లైఫ్, సిటీ ట్రాఫిక్, జాబ్స్, పని ఒత్తిళ్ళు కావచ్చు. సో ఎవరైనా ఏం కోరుకుంటారండి, వీక్లీ వన్స్ అయినా కనీసం ఎటైనా బయటికి వెళ్ళాలి, పచ్చదనాలు, ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే నిజంగా ఈ ప్రాజెక్ట్ ఒక వరం లాంటిదే అండి. సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అందులో మీరు వీక్లీ వన్స్ మీ పిల్లలతో రావచ్చు, ఇక్కడ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఈ మంచి గాలి కూడా ఇక్కడ మీరు ఆస్వాదించవచ్చు. సో సిటీలో ఉండి ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు, అలసిపోయి అలాంటి వాళ్ళకైతే నిజంగా ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది.